హలో, నమస్తే. వెల్కమ్ టు యజ్ఞదీపిక ఎపిసోడ్ 20. వాలాస్తో మాట్లాడుతున్న త్రినేత్ర యజ్ఞలు. సరే అయితే కొంతకాలం మీరు ఇక్కడే ఉండాలి. మీపై ప్రతి కదలికలకి మా వాళ్ళ నిఘా ఉంటుంది. మీరేదైనా తేడా చేస్తే తర్వాత బాధపడాల్సి ఉంటుంది. అర్థమవుతుందా అని బెదిరించాడు త్రినేత్ర. అయ్యో లేదు సార్, నమ్మండి. ఆమె కంటే మంచి జీవితాన్ని మీరు ఇస్తున్నప్పుడు ఎందుకు అలా చేస్తాం? సరే అయితే ఇదిగో అడ్వాన్స్గా ఈ డబ్బు ఉంచండి. పని సక్సెస్ అయితే మరికొంత ఎక్కువగానే ఇస్తాం. మా పని పూర్తయిన తరువాత మీకు ఇక్కడే నెల జీతాలు వచ్చేలా ఉద్యోగం కల్పిస్తాం. సరేనా అంటూ మాట ఇస్తారు త్రినేత్ర యజ్ఞలు. మా జీవితాలు సరిచేసి నిలబెడుతున్నారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్ అంటూ మనస్ఫూర్తిగా మారిన భావంతో వాళ్లకు నమస్కరిస్తారు ఆ వాలాస్. ఆవిడ గురించి చెప్పారు సరే, ఆ ఇంట్లో మిగతా వాళ్ళ గురించి చెప్పండి. చెప్తాం సార్. ఆ ఇంటి పెద్ద ఆవిడ మామగారు ఉంటారు. ఆయనకు కాళ్ళు రెండు పడిపోయాయండి, నడవలేడంట. కాబట్టి ఎక్కువగా ఆయన గది దాటి బయటికి రాడు. ఏదో దిగులుగా ఉంటాడు. జగతమ్మ ఆయన దగ్గరకు వెళ్ళి అప్పుడప్పుడు లెక్కలు చూపిస్తూ ఉంటుంది. ఆయనే లేకుంటే ఆమె దారుణాలు మరీ ఎక్కువగా ఉంటాయేమోనని మా నమ్మకం. ఆమె భర్త చాలా మంచివాడు. ఆమెకు ఎందుకు ఎదురు తిరగడో అర్థం కాదు. మౌనంగా ఉంటాడు. ఇక ఆయనకు 2 కొడుకులు. పెద్దబ్బాయి వీరు, చిన్నబ్బాయి దీరు. వాళ్ళు ఏం చేయరు. వాళ్ళ అమ్మ గారాబం వల్ల వాళ్ళు మాలాగే ఆవారగాళ్ళగా పెరిగారు. అంటే ఏం చదువుకోలేదా? ఏదో కష్టపడి ఇంటర్ వరకు చదివారు. ఆ ఇంట్లో వాళ్ళు ఏదైనా ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారా? లేదండి. వాళ్లకు 10 తరాలకు కూర్చొని తిన్న తరగని ఆస్తులున్నాయి. అవి చాలదని వడ్డీలు వసూలు చేస్తుంటారుగా, వాటిని కూర్చొని అనుభవిస్తూ ఉంటారు. సరే అయితే ఆవిడ మిమ్మల్ని పురమాయించేటప్పుడు యజ్ఞను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు చంపాలనుకుంటున్నారో చెప్పారా మీ అమ్మగారు? ఏమో సార్, నిజంగా ఆ ఒక్క విషయం మాకు తెలియదు. ఆమె చెప్పలేదు, మేము అడగలేదు. ఒకరోజు ఆమె ఈ యజ్ఞ సార్ వాళ్ళ నాన్న ఫోటో చూపించి అడ్రస్ ఇచ్చి మమ్మల్ని ఇలా ఆ ఇంటి ముందుంచి ఎలాగైనా వాళ్ళు చావాలి అంటూ వాళ్ళు ఎప్పుడు బయటకు వెళతారో చూసి వెంటనే ఆమెకు ఫోన్ చేయమని చెప్పింది. అలానే చేశాం. ఆ భాగంలోనిదే. ఒకడికి డబ్బుకు మాట్లాడి యజ్ఞసార్పై లారీతో యాక్సిడెంట్ చేయించింది. ఆయన తప్పుకున్నాడు. అది కుదరట్లేదని దివాకర్ని, ఇందిరమ్మను భయపెట్టి వాళ్ళ చేత విషప్రయోగం చేయించింది. మాకు అంతవరకే తెలుసు సార్. ఆ రోజు మాకు జగదీశ్వర్ గారి ఫోటో చూపించినప్పుడు కూడా ఎవరు ఏంటి అన్న విషయం కూడా మాకు చెప్పలేదు. మేము అడగలేదు. ఆ ఫోటో కూడా ఇక్కడే ఈ సిటీలో జరిగిన ఒక పెళ్లి ఫంక్షన్లో తీసిన ఫోటో చూపించినట్టుంది. అది మీకెలా తెలుసు? ఆ రోజు ఫోటో ఇచ్చే రోజు మేము పెళ్ళికి వెళ్తున్నామని చెప్పింది. తిరిగి పెళ్లి నుంచి వచ్చి ఇదో ఫోటో ఇచ్చింది. కాబట్టి అలా చెప్పానండి. ముందు అతని కొడుకును కనిపెట్టండి అంది. ఎలాగా అని అనుకుంటున్నప్పుడు జగదీశ్వర్ గారు యజ్ఞసార్కు ఏదో వ్యాపార బాధ్యతలు అప్పగిస్తున్నందుకు ఆ రోజు ఆ ఇంట్లోనే తోటి వ్యాపారస్తులకు చిన్నపాటి పార్టీ లాంటిది పెట్టారు కదా సార్. ఆ రోజు ఇంటి ముందున్న గేటుకు ఆనించి ఒక ఫ్లెక్సీ పెట్టారుగా. యజ్ఞసార్కు అభినందనలు తెలుపుతూ అందులో ఫోటో చూసాం. ఆమెకు ఫోన్ చేసి విషయం చెప్పాం. ఆ ఫ్లెక్సీని ఫోటో తీసి పంపమంటారా అని అడిగాం. వద్దు, నేనిప్పుడు బయట పనిగా వచ్చా అని. అయినా మనం అనుకున్నట్టు ఓడిపోయాక ఎలాగూ ఫోటో చూసి ఆడవాల్సిందేగా. ఏం అవసరం లేదు. ఓడెవడో మీరు తెలుసుకున్నారుగా, అది చాలు. నన్ను నా పని చూసుకొనివ్వండి అంటూ ఫోన్ పెట్టేసింది సార్. అంటే ఆవిడ యజ్ఞను చూడలేదా? లేనట్టే ఉంది సార్, చూడలేనట్టే ఉంది. ఇక అక్కడ ఆ సుందరాపురంలో జగతి ఏం చేస్తుందో చూద్దాం. త్రినేత్ర జగతికి ఫోన్ చేసి వాలాస్కి యాక్సిడెంట్ అయిందని, చనిపోయారని చెప్పి కాల్ కట్ చేయగానే జగతి ఆమె కొడుకులను పిలిచి వాళ్లతో కోపంగా రగిలిపోతున్న మంటతో, రేయ్, అక్కడ ఆ వెధవలిద్దరూ తాగి బండిని చెట్టుకు గుద్దించి చచ్చారంట. వాళ్ళు చచ్చి నా పని చెడిపారు, సచ్చినోళ్ళు. చ అయితే ఇప్పుడు ఏం చేద్దామ్మా? ఇప్పటికిప్పుడంటే ఏం చెప్పగలను?
ఆ శవాలతో మాకు ఏ సంబంధం లేదని చెప్పాను. ఇక మళ్ళీ ఏదో ఆలోచించాలి. ఈసారైనా సరే పని జరిగేటట్టు చెయ్యాలి. ఛ! ఇప్పుడు సరిగ్గా నాకు వేరే ముఖ్యమైన పని పడింది. సరే అయితే ముందు ఆ ముఖ్యమైన పని పూర్తి చేసుకున్న తర్వాతనే మనం నెమ్మదిగా ఆలోచిద్దాం అంటూ ఆలోచనల నుండి ప్రశాంతంగా పైకి తేరుకుంటూ, సరే ఇప్పుడు పడ్డ ఆ పనికి సిద్ధం కండి. ఏంటమ్మా ఆ పని? చెప్తారా, పదండి, దారిలో చెప్తాను అంటూ వాళ్ళ పనిలో పడి వెళుతూ ఉన్నారు. ఇక ఇక్కడ త్రినేత్ర యజ్ఞలు ఆ వాలాస్తో, సరే అయితే ముందు మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే మీ ఫోన్స్ రింగ్ అయితే మీరు బ్రతికున్నట్టు తెలిసిపోతుంది కదా. అందుకు మీరెక్కడ ఏ లోటు రాకుండా మా వాళ్ళు అన్నీ చూసుకుంటారు, సరేనా? మీరు ఎవరితోనూ మాట్లాడకండి. ఈ ఇంటి నుండి అస్సలు బయటకు రాకండి, సరేనా? ఎందుకంటే ఒకవేళ మేం చెప్పింది నమ్మక ఇంకెవరినైనా మనుషుల్ని పంపించి చూడడానికి పంపి ఉండొచ్చు కదా, లేదా మీకు బదులు మరికొందరిని ఆ పని చేయమని పంపవచ్చు కదా. కాబట్టి మేము ఈ సమస్యను ఛేదించేంత వరకు మీరు బయటపడకండి, చాలు. సరే సార్, మీరు ఎలా చెప్తే అలా వింటాం సార్. ఓకే, మాకు సహకరిస్తున్నందుకు థ్యాంక్ యూ అంటూ వాళ్ళ భుజం తట్టాడు త్రినేత్ర. మరి ఇంతకీ ఎప్పటి నుండి యజ్ఞను టార్గెట్ చేయడం ప్రారంభించారు? సుమారు 1-1.5 సంవత్సరం అయింటుంది సార్. సరే అయితే మరేదైనా అవసరం ఉంటే కలుస్తాను అంటూ వాళ్ళను జాగ్రత్తగా కనిపెట్టి ఉండమని త్రినేత్ర తన అసిస్టెంట్స్కి చెప్పి ఇక అక్కడి నుండి తిరిగి యజ్ఞ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికని కారులో కూర్చున్నారు. ఇల్లు చేరేంత వరకు త్రినేత్ర వివిధ రకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఇంటికి చేరుకోగానే రాత్రికి మళ్ళీ అందరూ కలిసి మాట్లాడుకోవచ్చని ఆలోచనలతో త్రినేత్ర ఆఫీసు వర్కుపై యజ్ఞ వాళ్ళ గదులకు వెళ్ళి వాళ్ళ పనులు చూసుకుంటూ ఉన్నారు. త్రినేత్ర తన ఆలోచనలనన్నీ ధనుర్వికి చెబుతూ చర్చించుకుంటూ ఉంటే యజ్ఞ వరుణ్తో కలిసి ఆఫీస్ వ్యవహారాల గురించి చర్చించుకుంటూ ఉన్నాడు. అలా రాత్రి కాగానే పని వాళ్ళందరూ వెళ్ళగానే అంతా ఒక చోట చేరారు. మళ్ళీ యజ్ఞ త్రినేత్రలు అక్కడ వాళ్లతో మాట్లాడిన ప్రతి విషయం వీళ్లకు వివరంగా చెప్తూ ఉన్నారు. ఇక వీళ్ళతో త్రినేత్ర అంటున్నాడిలా, చూడండి, ఇది ఎంతైనా మీ ఫ్యామిలీ మ్యాటర్. నేను ఇంతవరకు యజ్ఞ కోసం ఏ ప్రమాదం కలగకూడదని దగ్గరుండి శత్రువు ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేశానంతే. శత్రువు పలానా వ్యక్తి అని తెలిసాక నాకు ఇక్కడ పని లేదని అనుకుంటున్నాను. ఇక అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం మీరు చేసుకోండి. అదేంటి త్రినేత్ర, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతానంటావు? అది కాదు జగదీశ్వర్, వేరే ఎవరైనా అయ్యుంటే నేను చివరి వరకు ఉండాలి. కానీ ఇక్కడ ఇది మీ సొంత వ్యక్తుల పని అని తెలిసిన తర్వాత నేను జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇక మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీ విషయం కదా. నోరు ముయ్యరా. ఏ రోజైనా మేము నిన్ను పరాయివాడిలా చూసామా అని కసిరాడు జగదీశ్వర్ తండ్రి రఘురామయ్య. ఇదిగో అబ్బాయి, ఇంకోసారి అలా అన్నావంటే ఊరుకోను అంది జానకమ్మ బామ్మ. అది కాదు, అర్థం చేసుకోండి అని చెబుతూ ఉన్న త్రినేత్రను కోపంగా చూస్తూ, చస్తే చావండని మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్తావా? ఆహా, నేను అంటున్న దానికి అర్థం అది కాదురా జగా. ఏది కాదన్నయ్యా, ఆ రోజు మా పెళ్ళిలో, ఆ తరువాత నువ్వు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాతో ఒక మాట చెప్పేవాడివి కదా. నాకు ఆడబడుచులు లేరని, నన్ను నీ చెల్లెల్లా చూసుకుంటున్నానని, కాబట్టి నీకు నేను అన్నయ్యని, మీ ఆయనకు మినీ ఎనిమిని సపోర్ట్ ఎప్పుడు నీకే ఇస్తా అని అంటుండేవాడివిగా. మరి ఇప్పుడు ఈరోజు మీ అల్లుడికి ప్రమాదం అంటే అలా ఎలా వెళ్తావు అని అడుగుతుంది సుభద్ర. అయ్యో అది కాదమ్మా. ఏది కాదంకుల్, ముందు మీరు ఆ ఆలోచనలు తీసేయండి అంటూ చెప్పాడు యజ్ఞ. దాంతో అందరికీ సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయాడు త్రినేత్ర. నాన్న, ఇంకా నో అన్నావంటే కొడతారేమో అంటూ నవ్వుతున్నట్టు ముఖం పెట్టాడు ధనుర్వి. ఎందుకు కట్టకూడదురా మీ నాన్నను? నాకు అధికారం లేదా ఏంటి అని అడిగాడు రఘురాం. ఉంది గ్రాండ్ఫా, ఉంది, కొట్టుకోండి. కావాలంటే మా మమ్మీకి ఫోన్ చేస్తా, అక్కడి నుండి ఓ 4 సులగ కర్రలు కూడా పంపుతుంది అని అంటాడు ధనుర్వి.
దాంతో అందరికీ ఒక చిన్న నవ్వు చేరుతుంది. ఒక నిమిషం శ్వాస తీసుకొని అంతా మళ్ళీ మ్యాటర్లోకి సీరియస్గా దిగి మాట్లాడుకుంటున్నారు. చూడు త్రినేత్ర, మేం నిన్ను పరాయి అనుకోవట్లేదు. నువ్వు అలా కొత్తగా ఆలోచించకు. ముందు ఈ సమస్య గట్టెక్కే పని చూడు అని అంటాడు జగదీశ్వర్. సరే అయితే, మామూలుగా అయితే ఈ పాటికి ప్లాన్ చేస్తుండేవాడినేమో, కానీ ఇప్పుడు కాస్త ఆచితూచి అడిగేయాలి. లేకుంటే బంధాలు బంధుత్వాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మీ మీదే తిరిగి నిందల్లాంటివి వెయ్యొచ్చు. కాబట్టి నాకు కొంచెం టైం ఇవ్వు. తొందరగానే ప్లాన్ చేస్తాను. ఆ ప్లాన్తో ఆవిడ అలా ఎందుకు చేస్తుందో ముందు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అలా తెలిసిందంటే ఆ తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని అంటాడు త్రినేత్ర. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏం ఆలోచించనున్నాడో త్రినేత్ర తెలుసుకుందాం. ఆవిడ ఎందుకు అలా చేయనుందో తెలుసుకుందాం.